ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ యువతిపై 4 యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నిన్న రాత్రి ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా కిడ్నాప్ చేసి ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. అత్యాచారం అనంతరం ఆటోలో యువతిని తరలిస్తుండగా లారీ ఢీకొంది. దీంతో యువతిని అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడ్డ 4లో ఇద్దరిని రౌడీ షీటర్లుగా గుర్తించారు. అక్కడ వెళ్తూ ఉండగా దారిలో ఎవరో 4 తాగుబోతులుండి కుర్రోళ్ళు మమ్మల్ని అడ్డుపడి మా వెంటపడి మా బండి తాళాలు ఫోన్ నెంబర్లు తీసుకొని చాలా అసహ్యంగా మాట్లాడారు. పెళ్ళికి వచ్చామని ఎంత చెప్పినా వినలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. తర్వాత మా బండి తాళాలు తీసేసుకొని ఫోన్లు లాక్కొని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామనేసి అన్నారు. అక్కడికి ఇచ్చుకోండి మాకేం భయం అన్నట్టు మేము అన్నాం. అనేసరికి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాం మేము, మీ అర్జెంటుగా రూమ్కి వెళ్ళండి మీరు అన్నట్టు మాట్లాడారు. అంటే సరే వెళ్తాము అంటే లేదు మేమే పంపిస్తాము, మేమే తీసుకువెళ్తాము, మేము మీ రూమ్ దగ్గర దింపుతాము, మీరు ఏదో చేస్తున్నారు రాజమండ్రిలో అని చెప్పి మమ్మల్ని దారుణంగా మాట్లాడేశారు. సరే అని చెప్పి ఇదంతా గోల ఎందుకు రూమ్కి వెళ్దామని చెప్పి బండెక్కి మా వాళ్ళ బండి ఎక్కబోతుంటే కాదు మా బైకే ఎక్కాలి మీరు అని చెప్పి గోల పెట్టేసి కొట్టబోయారు నన్ను. ఈలోపు వాళ్ళని ఏంటంటే అలా స్ట్రైట్గా పదండి వస్తాము పెట్రోల్ కొట్టించుకొని వస్తామని చెప్పి పెట్రోల్ బంక్లో దిగి వాళ్ళు అక్కడికి నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉండగా వీళ్ళు యూటర్న్ తీసేసుకొని ఫాస్ట్గా బండి కొట్టేశారు సందుల్లోకి. సో మేము ఎటు వెళ్ళామో వాళ్ళు మా ఫ్రెండ్స్కి తెలియలేదు. నన్ను ఎటో తీసుకెళ్ళిపోయారు. ఇంకా చాలా మారుమూల అడవిలా ఉంది మొత్తం అంతా. అక్కడికి తీసుకువెళ్ళి నన్ను కొట్టి హింసలు చేసి చిత్రహింసలు పెట్టేశారు. మొత్తానికి అందరూ కలిసి తర్వాత ఇంటికి వెళ్తానని చెప్పి ఏడిస్తే బండి మీద త్రిబుల్ రైడింగ్ తీసుకొని వెళ్తూ నన్ను మధ్యలో కూర్చోబెట్టి తాగేసి బండి ఎలా నడుపుతున్నారో కూడా తెలియలేదు వాళ్ళకి. నాకేం తెలియట్లేదు, స్పృహ కోల్పోయి అలా పడున్నాను బండి మీద.